హాయ్ అండి, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మార్నింగ్ ఏం చేశాననేది ఈ బ్లాగ్లో మీకు చెప్పాలనుకుంటున్నానండి. నేను మార్నింగ్ లేవగానే రోజులాగా వేడి నీళ్ళు తాగేసి ఇంటి ముందు మాకు చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుందండి. మేము ఉండేది ఇండిపెండెంట్ హౌస్. సో అదంతా క్లీన్ చేసుకొని రంగోలీ ఈరోజు మంచి కలర్స్తో రంగోలీ పెట్టుకుందామని స్టార్ట్ చేశానండి. అదంతా అయ్యేసరికి నాకు ఒక 40 minutes పట్టిందండి. బట్ యాక్చువల్గా ఊర్లో అయితే మనం ఇంటి ముందు పేడకల్లాపు చల్లుకొని చక్కగా వెర్రమట్టితో అల్లుకొని ముగ్గు పెట్టుకుంటాం కదండి. అదంతా ఇక్కడ సిటీలో పాసిబుల్ అవ్వదు కదా. సో నేను ఒట్టి నీళ్ళతోనే కల్లాపు చల్లుకొని ముగ్గు పెట్టుకున్నానండి. అండ్ నేను ముగ్గు పెట్టే టైంకి మార్నింగ్ అరౌండ్ 7 అలా అయిందండి. ఆ టైంకి మా వీధిలో అంటే మా లైన్ పక్కన ప్యారెట్స్, పికాక్స్, పిచ్చుకలు అవన్నీ బాగా వస్తాయండి. మా ఇంటి ముందు చెట్లు కూడా బాగుంటాయండి. ఆ సౌండ్ వింటూ పెడుతున్నప్పుడు భలే అనిపించిందండి. బాగుంది ఈరోజు అనిపించిందండి. మీలో ఎంతమందికి అలాంటి బర్డ్స్ సౌండ్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ నేను చిన్నప్పుడు చెప్పాను కదండి, కల్లాపి చల్లి ముగ్గు పెట్టేవాళ్ళం అని. ఇప్పుడు పల్లెటూరులో కూడా అది మనం మిస్ అయిపోతున్నామండి. ఊర్లో కూడా ఎవరు పేడతో కల్లాపి చల్లట్లేదండి. ఎందుకంటే అక్కడ కూడా సిమెంట్ రోడ్లు వచ్చేసాయి, కాంక్రీట్ జంగిల్లాగా అయిపోయింది సొసైటీ అంతా అనిపించిద్ది నాకు. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ నేను ముగ్గు పెట్టినప్పుడు నాకు సగం పెట్టేసరికి ఇంకా కాలు నొప్పి వచ్చేసింది. ఇంకా మనం ఒంగోని ముగ్గు పెట్టలేము వల్ల కాదు అని ఇంకా స్టూల్ తెచ్చుకొని స్టూల్ మీద ఇలా సెటప్ చేసుకొని రిమైనింగ్ బ్యాలెన్స్ ఉన్న ముగ్గుని కంప్లీట్ చేశానండి. బట్ చిన్నప్పుడు పెట్టినంత పెద్ద పెద్ద ముగ్గులు అంత నీట్గా అంత క్వాలిటీగా ఇప్పుడు ముగ్గు పెట్టలేకపోతున్నానండి. మేబీ అది ఇంకా మనం పెట్టలేమేమో, అది ఇంకా యూత్ మాత్రమే చేయగలరు అనిపించిందండి. బట్ ఏదో ట్రై చేశాను. నా ముగ్గు ఎలా ఉందో చెప్పానండి. తర్వాత ఇంకా తులసమ్మ దగ్గరికి వచ్చి తులసమ్మ దగ్గర కూడా మొత్తం కడిగి క్లీన్ చేసుకుని ఇలా చిన్న ముగ్గు పెట్టుకున్నాను. ఇంకా రిఫ్రెష్ అయిపోయి మధ్యలో బ్రేక్ఫాస్ట్ మా వాడికి పెట్టి వాడిని బయటికి పంపించి ఆడుకోవడానికి నేను ఇంకా రిఫ్రెష్ అయిపోయి గడప దగ్గరకు వచ్చి గడప దగ్గర ఇంకా పసుపు కుంకుమ పూసుకొని గడపకి పసుపు పూసి బొట్లు పెట్టి ముగ్గుతో వేసుకొని చిన్నగా పెద్ద డిజైన్స్ నాకేం రావండి. మీకు చెప్పాను కదండి, అంత పెద్ద డిజైన్స్ రావని. సో చిన్నగా ముగ్గు పెట్టుకొని గడప మీద 2 ఫ్లవర్స్ పెట్టుకున్నానండి. అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి. తర్వాత ఇంకేంటంటే నాకు ఉగాది న్యూ ఇయర్ కూడా 2 ఒకేలాగా అనిపిస్తాయండి. ఎందుకంటే 2 క్యాలెండర్ చేంజింగ్ డేసే. 2 మనం ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం, ఇల్లంతా క్లీన్ చేసుకుని కొత్త బట్టలు కట్టుకొని పూజ చేసుకుంటాము. న్యూ ఇయర్ కూడా అలాగే చేసుకుంటాను నేను. సో అదే మీతో చెప్దామని వీడియో చేస్తున్నాను. అండ్ నేను లాస్ట్ మంత్ ఒక పని చేశానండి. అదేంటంటే మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు లేదా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మన రిటర్న్ గిఫ్ట్గా కొంతమంది మనకి శారీస్ ఇస్తూ ఉంటారు కదండి. ఆ శారీస్ అన్నీ నా దగ్గర అలా ఉండిపోయినాయండి. ఆల్మోస్ట్ ఒక 10-15 శారీస్ ఉండిపోయినాయి. అవన్నీ ఇంకా నేను కట్టుకోను కదా, ఏం చేద్దామని ఇంకా వేరే వాళ్ళు, నేను కట్టుకోకూడదని కాదండి, బట్ ఏంటంటే శారీస్ కట్టుకోవడం నాకు కొంచెం కష్టం అండి. శారీస్తో బయటికి వెళ్ళి తిరగటం అనేది ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే కట్టుకుంటాను. రిమైనింగ్ డేస్ అంతా ఎక్కువ బయటకు వెళ్ళే రోజంతా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అంతా డ్రెస్లే వేర్ చేస్తానండి. సో ఆ శారీస్ అలా ఉండిపోయినాయి. ఇంకా ఆ శారీస్ అంతా తీసుకుని వెళ్ళి ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళి, టెంపుల్ ముందు లేడీస్ ఉంటారు కదండి, వాళ్ళందరికీ ఆ శారీస్ డిస్ట్రిబ్యూట్ చేశానండి. అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో మనం ఇంకా ఎవ్రీ మంత్ ఇలా ఒక మంచి పని చేద్దాము. మంచి పని అంటే ఏదో ఒకరికి పక్కన వాళ్ళకి ఒక హెల్ప్ చేద్దాము. మంత్లీ వన్స్ మనకున్న బడ్జెట్లో కొంచెం చిన్న అమౌంట్ కేటాయిద్దాం దీనికోసం అనిపించిందండి. అది నేను ఈ న్యూ ఇయర్కి డిసైడ్ చేసుకున్నానండి. తర్వాత ఇంకా చిన్న పూజ చేసుకొని ఈవినింగ్ మా వాడికి గారెలు వండానండి. ఈరోజు స్నాక్స్ చేద్దాం ఏమీ న్యూ ఇయర్ కదా అని చేశానండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్.